సార్ నమస్తే అండి. నేను మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం యువతకు ఉపయోగపడే విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. మరి గత పాలకులేమో గతంలో యువత భవిష్యత్తు బాగుందంటే అది మా ప్రభుత్వంలోనే మేము ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేసామని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. ఏం సార్ అసలు ఈ రెండింటి మీద అసలు యువత ఏ ప్రభుత్వంలో సంతోషంగా ఉందని గురించి ఒక పేరెంట్గా అసలు మీ మీ ఉద్దేశం ఏంటి? అసలు ఒక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకున్న ఒక విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి చూసుకున్న చంద్రబాబు నాయుడికి ఇటు చదువుకున్న విద్యార్థులంటే ఒక గౌరవం. యువత రాష్ట్ర భవిష్యత్తుకు కానీ దేశ భవిష్యత్తుకు కానీ వాళ్ళ పునాదులు అనేది మా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు కూటమి ప్రభుత్వం కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ గుర్తించి ఎక్కడో మనం అమెరికా వెళ్తే ₹1,00,000 తెచ్చుకునే జీతం బదులు అదేదో ఇక్కడ చదువుకొని ఇక్కడ చదువు మీద అవగాహన కల్పించి ఇక్కడ యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మరి హైదరాబాద్లో హైటెక్ సిటీ తీసుకొచ్చాడు. హైటెక్ సిటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చదువు మీద అవగాహన కల్పించి విద్యార్థులకు ఒక గౌరవప్రదమైన జీవనాన్ని మార్గదర్శిగా నిలిచారు. అట్లా మరి గత ప్రభుత్వం చూసుకుంటే విద్యార్థుల్ని చదువుకొని బయటకు వచ్చిన డిగ్రీ చేయనివ్వండి, పిహెచ్డీ చేయండి, ఎవరైనా ఏదైనా చేయనివ్వండి, వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగానూ అవమానకరంగానూ తయారైంది. ఇట్లా అవమానకరంగా తయారైంది ఎందుకంటున్నానంటే యువతకు మార్గదర్శనం అంటే వాళ్ళు చదువుకున్న దానికి కనీస వేతనం, కనీస గౌరవం, కనీస మర్యాద ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎందుకంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి తీసుకొచ్చి 5,000 వాలంటరీ మీరు చేస్తారు చేయరని బలవంతంగా రుద్ది 5,000 అంటే డిగ్రీ చదువుకున్న వ్యక్తి వచ్చి ఒక 5,000 శాలరీ చేయాలంటే మినిమం అసలు ఆ ప్రభుత్వం విద్యార్థుల గురించి యువత గురించి ఏం ఆలోచించిందో మీరు ఆలోచించండి. ఇటు ఫిష్ ఆంధ్ర ఉంది, ఇటు చూస్తే వాలంటరీ వ్యవస్థ ఉంది, ఇటు చూస్తేనేమో మటన్ షాపులు పెట్టించింది, అటు చూస్తేనేమో వైన్ షాపుల్లో పెట్టమంటుంది. అట్లాగే ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయులను కూడా తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర కాపలా కూర్చోబెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. యువతకి జాబ్ క్యాలెండర్ ఏమి ఇచ్చారండి వాళ్ళు? యువత పక్క రాష్ట్రాలకు పారిపోయి పక్క రాష్ట్రాల్లో తలదాచుకొని అటు చదువుకోవటం కానీ ఇటు ఉద్యోగాలకు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న గత ప్రభుత్వంలో ఉంది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ పాదయాత్రలో చేసింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కానీ యువతకు బంగారు భవిష్యత్తు కావాలి అంటే మా కూటమి ప్రభుత్వం రావాలన్నారు. అట్లాగే వచ్చిన ప్రకారమే మనం చూసుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ డిఎస్సి కానీ ఇవాళ చూసుకుంటే జాబ్ క్యాలెండర్ 1,06,000 ఉద్యోగాలు మరి రిలీజ్ చేయడంలో కానీ ఈ ప్రభుత్వం యువతకు మార్గదర్శకంగా భవిష్యత్తు చూపించే విధంగా ముందుకెళ్తుందని మేము ఖచ్చితంగా చెప్పగలం. అంటే గత ప్రభుత్వంలోనే యువత సక్రమంగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. లోకేష్ ఏమో దండలు దోచుకుంటారు కానీ యువత గురించి పట్టించుకునే బాధ్యత లోకేష్కి లేదు, ఐటీ శాఖ మంత్రి అంటున్నారు. కానీ ఏంటి అసలు ఈ రెండింటి మీద ఏం చెప్తారు సార్? అసలు గత ప్రభుత్వం యువతని సర్వనాశనం చేసి పెట్టింది. ఎందుకంటే మనం చూసుకున్నాం భారతదేశంలోనే గంజాయి విక్రమంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. యువతకి గంజాయి అలవాటు చేసి కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర చిన్న పిల్లలు తినే చాక్లెట్ల రూపంలోనూ అన్ని రూపాల్లోనూ ఇటు గంజాయి మత్తు పదార్థాలను విచ్చలవిడిగా అమ్మి యువత భవిష్యత్తు ఆడుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మరి అదే గంజాయిని అనగదొక్కి యువతకి భవిష్యత్తు ఇచ్చి మార్గదర్శనం ఇచ్చి ఇన్ని ఉద్యోగాలు మేము చేస్తున్నాం అని శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు మేము పోలీసు ఉద్యోగాలు ఇన్ని ఇచ్చాం, డిఎస్సీలు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇవాళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం అనేది చెప్పుకునే ఈ కూటమి ప్రభుత్వం ఛాలెంజింగ్గా ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం ఏం చేసింది చెప్పమనండి? జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉంది అసలు? ఇటువంటి మాటలు మాట్లాడే ఏదో పేటీఎం బ్యాచ్లు నాలుగుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ ఒక క్వార్టర్ ఇస్తే కానీ వెళ్ళి మీడియాలో కూర్చొని ఏదో సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్లో డబ్బులు ఇచ్చుకొని ఏదో అబద్ధాన్ని పదే సార్లు చెప్పేసి ఇది నిజం అంటే అది జరిగిపోదు. ఎందుకంటే అనుభవించిన విద్యార్థులకు తెలుసు, అనుభవించిన తల్లిదండ్రులకు తెలుసు మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లలకు మార్గదర్శకం ఏంటి, మా పిల్లలు ఏమైపోవాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి అందరూ కూడా ప్రతి తల్లిదండ్రులే కాకుండా అటు కూలీ నాలి చేసుకునే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రియలిస్టుల వరకు కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ ప్రభుత్వంలో ఉంటే మనం ఉంటే బతకలేం, మన పిల్లలకి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వాళ్ళని 11 సీట్లో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా వాళ్ళకి అది అర్థం కాకుండా మేమే గొప్ప, ప్రతి దానిలో మేమే గొప్ప, ఏదన్నా కంపెనీ తీసుకొస్తే అది మేమే తెచ్చాం, ఏదన్నా రోడ్డు వేస్తే అది మేము ఎప్పుడో శాంక్షన్ చేసాం. ఎట్లాగే ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం, తొడలు తెరుచుకోవటం, ఏదో జగన్మోహన్ రెడ్డికి మేము మీడియాలో చెప్తే రేపే మాకు ఎమ్మెల్యే ఇస్తాడు, మినిస్టర్ ఇస్తాడనే భావనలో నిద్రావస్థలు వాళ్ళు ఉన్నారు తప్పితే మేల్కొని ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలే కానీ ఇటు విద్యార్థులకు చేసే కానీ అటు ప్రజలకు చేసే మేలు కానీ ఇటు రోడ్లు కానీ ఏవి చూసుకున్నా కానీ ఈ ప్రభుత్వంలో బాగున్నాయి ఆ ప్రభుత్వంలో బాగున్నాయి. దమ్మున్న నాయకులు ఎవడైనా కానీ వచ్చి రోడ్ల మీద చూసుకోండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, మీకు దమ్ముంటే ఇప్పుడు మేము చేస్తున్నాం, మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయండి, చెప్పు తీసుకొని ప్రజలు మిమ్మల్ని కొడతారు.
అదేంటి సార్, ప్రజలు మీరేం అలా మాట్లాడుతున్నారు, కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ఈ ప్రభుత్వం మీద. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం బాగుంటామని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారంట కదా సార్, ఇది నిజం కదా? అది నిజమే, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం చాలా బాగా చేసింది. ఎందుకంటే పెంచిన పెన్షన్ కూడా 5 సంవత్సరాల పాటు 250 రూపాయలు చొప్పున ఇచ్చిన ప్రభుత్వం అది. ఎందుకంటే ఆ ప్రభుత్వం మొదలైంది కూర్చడంతో మొదలుపెట్టింది. ఆ ప్రజావేదిక ఏ రోజైతే కూల్చారో, అట్లా పోలవరం ప్రాజెక్ట్ని ఎట్లాగైతే వెనక్కి తీసుకెళ్లారో, అట్లాగైతే ఏ విధంగా అయితే రోడ్లు లేకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారో, యువత భవిష్యత్తుని వెనక్కి తీసుకెళ్లారో, అన్నింటినీ రివర్స్ టెండరింగ్ అంటే ఏమని మొదలుపెట్టారో, రాష్ట్రాన్ని కూడా అధోగతి పాలు చేసి 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లి యువత భవిష్యత్తును నాశనం చేసిన ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం. అందుకనే ఎందుకంటే వాళ్ళు మేము చేసాం చెప్పుకోగలరు, గంటాపరంగా చెప్పుకోగలరు, ఖచ్చితంగా చెప్పుకుంటారు. మేము ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో ముందున్నాం అనే విషయం వాళ్ళు చెప్పుకుంటూ ఈ రోజుకి ఆ రోజు కంపారిజన్ చేసుకోమండి. వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కంపారిజన్ చేసుకోమండి. ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలా. వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 సూపర్ హిట్ చేసుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, యువతను ముందుకు తీసుకెళ్తున్నారు, యువత భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే ఆ ప్రభుత్వం వచ్చి గుడులను నాశనం చేసింది, బడులను నాశనం చేసింది, ఈ రోడ్లు నాశనం చేసి ప్రజల జీవనాన్ని నాశనం చేసింది. ఆఖరికి టాపీ మేసిన ఒక పూట పూర్తిగా పనికి వెళ్ళటానికి లేకుండా ఇసుక కొరత తీసుకొచ్చింది. అట్లాగే ప్రైవేటు మద్యం పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంది, చెలగాట ఆడింది, ఎంతోమంది చనిపోయారు. ఈరోజు యువత మేము చేసామంటున్నారు, చెప్పుచ్చుకొని కొడతారు మీరు. కానీ రోడ్డు మీదకి వస్తే రాండి, మీకు దమ్ముంటే ఏ నాయకుడన్నా వచ్చి మేము ఈ యువతకి ఇది చేసాం, ఇన్ని ఉద్యోగాలు మేము ఇచ్చాం, ఇది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం, ఏ సంవత్సరం ఏ జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేశారు చెప్పాం, పీఆర్సీనే పెంచుకోవాలా. ఉద్యోగస్తులు ఏదన్నా వచ్చి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం, ఎవరన్నా ఒక నోరెత్తి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం. ఏం చేశారు మీరు? కేసులు పెట్టామా, దోచుకున్నామా, తీసుకెళ్లి లండన్లో దాచుకున్నామా అనేది తప్పితే మీ నాయకుడు ముప్పు పొందటానికి ఒక్క మినిస్టర్కి ప్రోటోకాల్ తెలుసా? ఒక్క మినిస్టర్కి తన విధి నిర్వహణ మీకు తెలుసా? ఎవ్వడికి ఏమీ తెలియదు. నాకు జగనన్న మినిస్టర్ ఇచ్చాడు, ఎర్రకాలు వేసుకున్నా తిరుగుతున్నా, ఒక టీ తాగాలంటే 2000 రూపాయలు టీ. నేను అక్కడికి వెళ్ళాలంటే రాచమర్యాదలతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నాశనం చేశారు. ఒక పూట మీరు భోజనం చేయాలంటే 75,000 రూపాయలు పెట్టి మీరు భోజనం చేశారంటే మరి అన్నింటిలో బంగారం పెట్టు తిన్నారో, ఏం పెట్టుకున్నో తిన్నారో. ఈ రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర యువతని నాశనం చేసి పెట్టారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటారు. ఎందుకంటే రాష్ట్రం నాశనం చేసిన దానిలో వాళ్ళు ముందున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, రౌడీయం చేస్తారు, నోరెత్తి మాట్లాడి చంపేస్తే డోర్ డెలివరీ కూడా చేసే దమ్ము, హక్కు, ధైర్యం వాళ్ళకు ఉంది. ఎందుకంటే న్యూడ్ వీడియోలు ఎదిగలరు. ఒక్క రోజన్నా ఒక్క మంత్రిని కానీ, ఒక్క ఎంపీని కానీ, ఒక్క కార్పొరేటర్ని కానీ సస్పెండ్ చేసి ఇది మా పార్టీ యొక్క నియమ నిబద్ధత, మేము ఈ తప్పు చేసాం, మా పార్టీలో మేము ఈ విధంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి చెప్పిన పాపన చేసిన పాపన ఏ రోజు లేదు. ఏ రోజు మళ్ళీ ప్రత్యేకంగా అంటున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ వాళ్ళందరూ కూడా ఎంపీలు కానీ టెస్టులు చేయించుకుందాం రండి. ఏ ప్రభుత్వంలో డ్రగ్స్ మాఫియా ఎక్కువ జరిగిందో, ఏ ప్రభుత్వంలో యువత పాడైపోయిందో, ఏ ప్రభుత్వంలో గంజాయి మొత్తంలో యువత తూగి తుల్లాడిందో, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి భారతదేశంలో మొదటి చరిత్రలో పెట్టిన ఘనత ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి చెందుతుంది. అందుట్లో ఎటువంటి డౌటు లేదు.